హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కురి దోస్తులు. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికి చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. మరి మమ్మల్ని ఇట్లనే సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వీడియోస్ గనక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. హైప్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి దోస్తులు. మరి ఈ రోజు వీడియో ఏంటి అని అంటే పెళ్ళం వద్దు ప్రియురాలు ముద్దు పార్ట్ 40 అన్నమాట. మరి లేట్ ఎందుకు దోస్తులు, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూసేయండి. అవు బిడ్డ, మన దగ్గరనే పైసలు లేవు అని అంటే ఇప్పుడు ఇవన్నీ తతంగాలు ఎందుకు ఎత్తాను? కాదే అమ్మా, ఇంట్లో కిరాయి ఉండబడితిమి. ఇక ఏమనుకుంటారు, అయ్యో పెళ్ళైనప్పటిసింది ఒక్కసారన్నా తినబెట్టకపాయా అని అనుకోరానే. ఇక అందుకే అట్లా రమ్మని పిలిచిన. ఇక చేపలు ఏడ దొరకలేవు కదా, ఇంత చికెనే తీసుకొచ్చిన అండినవు. ఇప్పుడు థమ్స్అప్ కావాలాయే, ఆ పిల్లగాడు ఏం తాగుతాడో అదోటి కావాలాయే, అవసరమా ఇవన్నీ? పోనీ తీయమ్మా, ఊకచ్చి తినబెడతానమ్మా, తీయలేవు. సరే తీయే, ఎప్పుడు రమ్మంటావు మరి? ఒకటే అయితలేదు, ఆగు 1:30 వరకు రమ్మని చెప్దాం. వాళ్ళు పొద్దుగాల టిఫిన్ చేస్తారు కదా, ఇప్పుడు వాళ్ళు ఏమీ తినరు. సరే సరే తీ. ఆ థమ్స్అప్ బాటిల్ కొనుకరాపో. ఆ పిల్లగాడు ఏం తాగుతాడో అడుగుదాం, ఆగు. చెయ్యి. హలో హలో కృష్ణ, నువ్వు ఏం తాగుతావో తీసుకొచ్చుకుందుదా, నేను పైసలు ఇస్తా. అద్దు నాకేమి అద్దు గాని ఇప్పుడు గట్లనకు. అయ్యో, ఇవాళ మా ఇంటికి తినడానికి పిలిచినప్పుడు మేము అన్ని తీర్లా అరుచుకోవాలి కదా, ఎందుకట్లా వేస్తున్నావు? నువ్వు ఏం తాగుతావో దా, నేను మనీ ఇస్తా, నువ్వు పోయి తీసుకొచ్చుకుందువు. వద్దొద్దు, నేనే తెచ్చుకుంటలే, నా దగ్గర పైసలు ఉన్నాయి, నేనే ఒక బీరు తీసుకొచ్చుకుంటా. అట్లుంటదా? నేను ఇస్తా పైసలు, నువ్వు తీసుకొచ్చుకో. ఏం కాదంటానా కదా, ఏం కాదు, నేను తీసుకొచ్చుకుంటా. నువ్వు పైసలు ఇత్తటి వచ్చినాక అది ఎంతనో మరి. వద్దొద్దు. అరే మరి ఇంకో అర్ధగంట వరకు రారి తినడానికి. సరే వస్తాం. అద్దద్దు అని అంటుండు గాని వచ్చినాక దానికి ఎంతనో అడిగి పైసలు ఇద్దాం. సరే సరే. ఒక థమ్స్అప్ తీసుకొని రాపో. సరే బిడ్డ. వీళ్ళతోటి తినమనద్దు. ఆయన ఆ మందు తాగినాక వీళ్ళకు అన్నం వేసి వీళ్ళు తిన్నాక ఆయనకు అన్నం వేసి ఇయ్యాలే. ఆ తాత ఇచ్చిన మందు మస్తు పనిచేస్తుంది. నేను ఎట్లా చెప్తే అట్లా ఇంటడు పోరడు. అట్లనైనా పోరడు నా దిక్కు మల్లుతే ఇక నాకు దేనికి లోటు ఉండదు. పైసల మీద పైసలు ఇత్తడు. రాజు, బాగా రోజులైతాంది కనబడక, ఏమైందిరా కలుపుతానే రేవు? నా పని నాకే అయితాంది, పనికోవుడు అచ్చుడు. నైట్ డ్యూటే కదా, మొత్తం నైట్ పోయచ్చుడు, ఆయనత పొద్దంతా వండుడు, ఇక ఇదే పని అయితాంది. అంత బాగేనా? అంత బాగే గాని ఇప్పుడు నీ రెండో భార్యతోటి మాట్లాడుతున్నావా? ఏ మాట లేదు, ముచ్చట్లేదు, దానికి మాకు లొల్లిలు అయిపోయినాయి. అదేడుంటాందో మేమేడుంటానమో మాకు దాని గురించే తెలియదు. ఎందుకు వదిలిపెట్టినవా ఏంది? వదిలిపెట్టకపోతే దాన్ని ఉంచుకొని నేనేం చెయ్యాలి? అది మందెంబడ పోవుకుంటా, నా ఇజ్జత్ తీసి నా కుటుంబం పరువు రోడ్ల మీద పెట్టుకుంటా, పంచాయతీలు పెట్టించుకుంటా అది ఉంటాంది. ఇక దాని సోపతద్దు, దానికి అతద్దు, అది నా పెళ్ళాం ఉండుడద్దు అని దాన్ని మొత్తం మరిచిపోతానా నేను? దాని దగ్గరికి పోతలేను, దానితోటి మాట్లాడతలేను. మరి ఆమె ఏమంటది? దానికి ఎవడు పైసలు ఇయ్యని రోజున, పైసలు అవసరం ఉన్న రోజున ఇంటికి వచ్చి లొల్లు పెడతాంది. ఇక లొల్లు పెడితే నేను తిడతానా, నా భార్య తిడతాంది. చీ, గంత వేస్ట్ దాన్ని నేను ఎట్లా చేసుకున్నా అని అనిపిస్తాంది. ఇప్పుడు సొమ్ముండే సోకులుండే, ఇప్పుడు సొమ్ము లేకపాయే సోకులు వాయే. గట్లనే ఉంటది కొన్ని రోజులు. మన దేవుడు ఏ రాత రాసి పెట్టిండో ఆ రాత ప్రకారమే జరుగుతుంది గాని మనము అనుకున్నది అనుకున్నట్టయితే జరగదు కదా. అంతేగాని తిన్నావా మరి? ఎటో పోతావు? ఎటు లేదు, దుకాణంలో పోతున్నా ఒక స్ప్రైట్ తెచ్చుకుందామని. కోడలికి ఏమన్నా ఆయనా? అయింది. ఇప్పుడు అవ్వగారింటికాడనే ఉంటుంది, 4 నెలలు పడ్డాయి కావచ్చు. కొడుకైతే మంచి పని చేస్తాండా, మంచిగా చదివేటోడు నీ కొడుకును. ఇక నువ్వు ఏషాలు ఎత్తే నీ కొడుకు చదువు బంద్ చేసి ఏదో పని చేసుకునే. ఇక ఆ పని అయితే ఏంది, నెలకు మంచిగానే అత్తన్నయ్యి. ఇక వాని గురించి అయితే ఏం టెన్షన్ లేదు, వాడు మంచిగానే బతుకుతుండు. సరే తీయి, అప్పుడప్పుడు మా ఇంటి మొకై రాలేవు అత్తగాని. సరే. ఏమైంది అల్లుడు?
ఏంది మాట్లాడకుండానే పోతున్నావు. నన్ను అల్లుడు అని విలువకు అర్థమైందా? నేను నీకు అల్లుణ్ణి కాదు, నువ్వు నాకు అత్తవు కావు, నీ బిడ్డ నాకు భార్య కాదు. నన్ను అల్లుడు గిల్లుడు అని విలువకు. ఇష్టము వచ్చినట్టు అది నా ఇంటికొచ్చి తిట్టుడు ఎందుకు? దానికి పైసలు అవసరం ఉన్నప్పుడు అది ఇంటికొచ్చి తిడతాది నన్ను. లేకపోతే నేను ఎప్పుడన్నా పిల్లని చూడ్డానికి వస్తే నన్ను కుక్క నా బూతులు తిడుతుంది. దానికి అవసరం ఉన్నప్పుడు పైసలు అవసరం ఉన్నప్పుడు మాత్రం ఇంటికొచ్చి నీతి పలుకులు పలుకుతుందా? ఏమో అయ్యా, ఏం చేయాలి? నేను చెప్తే అది నా మాట ఇంటదా చెప్పు? అది నన్నే తిరగబడి మాట్లాడుతాంది. ఏందంటే ఇంట్లోకి పోయి ఏళ్ళన్న బతుకుపో అని అంటాంది. అందుకే కుయ్యమనుకుంటా కుట్టుకుమనుకుంటా సప్పుడేక సత్తాన్నా. మీరు ఏమన్నా చేసుకోర్రి, ఇక మీ గురించే నేను వదిలిపెట్టిన. ఇన్ని రోజులు నా బిడ్డ మీద కూడా కొంచెం ప్రేమ ఉండే నాకు, ఎందుకంటే నాకు పుట్టింది కదా అని. ఆ బిడ్డ కూడా నువ్వు ఆయనతోటి మాట్లాడకు, ఆయన ఎడగలిసిన అజ్జేయకు ఇజ్జేయకు అని చెప్పిందట. ఆ పిల్ల కూడా నన్ను యూత్తనే ఉరుకుతాంది కానీ మరి డాడీ అని కూడా మాట్లాడతలేదు. అసొంటప్పుడు నాకేం అవసరం? నా బతికేదో నేను బతుకుతా, మీ బతికేరో మీరు బతుకుర్రి. కానీ ఇప్పుడు అది ఆట ఆడుతుంది కానీ ఒక రోజు వస్తుంది ఖచ్చితంగా మా అవసరం అనేది పడుతుంది. అప్పుడు కుల్లి 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 చస్తుంది. నేను చెప్తాను కదా, కుల్లి కుల్లి చచ్చినా కూడా మేము దగ్గరకు వచ్చి చూసేటోళ్ళంగా అదిగా. అయితే అల్లుడు గట్ల అనకు, అటు ఇటు పెట్టినా నువ్వు కాకపోతే ఎవరైతారు? నేనా? దానికి ఒక ఎంటికతోటి సమానం. నన్ను అట్లా తీసేస్తుంది. కానీ ఆ ఎంటికతోటి ఏదో ఒక రోజు అవసరం పడుతుంది. అవసరం పడ్డ రోజు నేను చెప్తా. అది ఇప్పుడే కాదు, నేను సచ్చే వరకన్నా ఒక్కసారన్నా దాని పరిస్థితి చూసి నేను చెప్తా. అప్పటిదాకా నేను ఒకళ్ళ కీడు కోరుకునేటోని కాదు, కానీ ఇప్పుడు కోరుకుంటున్నా. ఇక ఎన్నెన్ని మాటలు చెప్పింది, ఎంత బతిని మాడింది పెళ్లి చేసుకోమని. ఎన్ని పైసలు తీసుకుంది నా దగ్గర నుండి. ఇప్పుడు పైస లేదు నా దగ్గర, ఏది లేదు కదా, అందుకే నన్ను అద్దనుకుంటాంది. అయితవా దేవుడు అంటూ ఉన్నాడు, ఒక రోజు చూపిస్తాడు గాని మంచిది. గట్టిగా ఈ పిల్లగాని మనసు ఇరగొట్టింది దొంగముండ. అద్దే 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 ఉండాలనే తోడు ఉండాలనే నిన్ని పట్టకే అనంటే వినకుంటా మొత్తం జీవితాన్ని సంకనాకి పిచ్చుకుంటాంది దొంగముండ. రేపటి రోజున ఇది చేసినట్టు దీని బిడ్డ ఎత్తే అప్పుడు దీనికి ఆవరం అనేది అంగుతుంది. ఆ బాధ దానికి అర్థమైతలేదు. నా మొగన్ని పోగొట్టుకొని కొడుకును పోగొట్టుకొని కొడుకు అమ్మ అని కూడా విలువకుంటా ఆడువేండు. ఏదో ఉన్నదాన్ని పట్టుకొని ఉంటే ఇది ఇంత మంచిగా ఉంటుంది కావచ్చు అని అంటే ఇది మా బతుకులను ఎటుగాకుండా చేయబట్టే. అయితే ఎట్లా జరిగేది ఉంటే అట్లా జరుగుతుంది, ఏం చేద్దాం. మీరు కూడా వేసుకుంటే అయిపోవు కదా, మాతోటి తింటే అయిపోవు కదా. అక్క, మేము ఇంతకు ముందే విన్నాము, అదే అడగలేదు. మీరైతే వినుర్రి. ఎందుకక్క ఇవన్నీ చేసినావు? కొత్తగా పెళ్లి చేసుకుంటారు, మిమ్మల్ని ఎప్పటిస్తుందో రమ్మందాం రమ్మందాం అని అంటే నా దగ్గర పైసలు లేక మిమ్మల్ని రమ్మనలేదురా. అందుకే ఇక ఇవాళ రమ్మందాం ఎట్లయినా చేసి అని అనుకొని రమ్మన్నాం. అయితే మా ఇంటికాడ ఏదన్నా కార్యం అయితే మీరు తినారే, మీ ఇంటికాడ ఏదన్నా కార్యం అయితే మేము తింటాం గాని ఇక మీకు ఎవరు ఉన్నారు? ఇక నీకు తెలియదా అక్క, మా సంగతి అంతా నీకు చెప్పే ఉంటిమి. ఏదో నువ్వు పెద్ద దిక్కు లెక్క మమ్మల్ని ఉంచుకున్నావు, మాతోటి మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నావు. అందుకే మిమ్మల్ని ఇంట్లకు విలువాలనిపించింది, మా చేత్తోటి అండి పెట్టాలని అనిపించింది. కూర ఎట్లున్నదక్క? సూపర్ ఉంది, టేస్ట్ అయితే అదిరిపోయింది. ఎవరండిర్రు? నేనే అండిన్రా. మంచి ఉందా కూర? టేస్ట్ ఉందా? సూపర్ ఉందక్క, బాగుంది. తినుర్రి. కృష్ణ, నీకు ప్లేట్లా వేసుకురావాలా కర్రీ గిట్లా? తినుకుంటా తాగుతావా? వద్దు, ఇక ఇది అయిపోతుంది, తాగినాక అన్నమే తింటా. ఎక్కువ తాగడక్క, ఒక్క బాటిలే ఇనఫ్ అంతే. అది కూడా ఇక అటు ఇటు చూసుకుంటా మింగుకుంటా మెల్లగా తాగుతాడు. అది తాగిందంటే తిన్నడంటే ఇక సోగయా. అయితే తాగని తీయి. అది ఎంతనో పైసలు నేను చెప్తే ఇస్తానంటే చెప్తానే లేడు. 200 250. ఎందుకు మీ దగ్గరనే లేక ఉన్నారు. అది అట్లుంటదా అక్క? తినుర్రవ్వ తినుర్రి, ఇంకింత వేసుకొత్తాను తినుర్రి. అట్లనే పెడతారు ముక్కలు, తినలేరు మొత్తం. థమ్స్అప్ తాగుర్రి, ఇంత పోసుకోర్రా థమ్స్అప్. చిన్నపాటిదే తెచ్చినా మీ మందమని మాకెందుకు, మేము అప్పుడప్పుడు మా తాగుతాం అక్క. నువ్వైతే తాగు.
కర్రీ అయితే రైస్ అయితే సూపర్ ఉందక్క. నువ్వు అస్సలకే టెన్షన్ పడకు, బాగుంది. థ్యాంక్స్ రా. నేను వండేటప్పుడే అనుకున్నా వాళ్ళు మన ఇంటికి వస్తారా, అసలు తింటారా, మరి ఎట్లుంటది ఏం కథ అని అనుకున్నా. కానీ మీకు నచ్చింది అంటారు కదా, చాలా థ్యాంక్స్ రా. మంచిగుంది గాని కృష్ణ నీకు అన్నం పెట్టుకురా వల్ల. ఇప్పుడు వద్దు, నాకు ఆకలేం లేదు. ఇక బీరేసిన కదా అంతా నిద్ర వచ్చినట్టు అవుతుంది. ఏ గట్లుంటదా, కొంచెమన్నా తినవా ఏంది? భలే ఉన్నావు నువ్వు, వేసుకొస్తావు. నీ రార్రా, నేను పోతున్నా మరి. ఇంటికాడ బాగాసేపు తాళమేసి ఉంచద్దు. సరే అత్తమ్మ, అయినా తిన్నాక మేము వస్తాం, వెళ్ళండి మీరు. సరే చేస్తారా అవ్వా? అక్క బాగానే దూరం పోతున్నావా, గీందేనాయే అట్లా చెప్పాలే గాని. సరే సరే వేసుకొస్తా, కొంచెం తిను కృష్ణ. తీసుకురాపో అక్క, మళ్ళా నేను ఇంట్లో వంట కూడా చేయలేదు. ఇంట్లోకి పోయినాక అన్నము అని అంటే ఇప్పుడేం చేయాలి? ఇక ఈవినింగ్కే వంట చేస్తా. సరేరా, ఆ మందు కలిపి పట్టుకొని అత్త. ఇంకా మరి అమ్మోళ్ళింటికి పోయినావా ఎప్పుడన్నా? రోజు పోయినట్టే పోతుంది ఆంటీ. ఇంకా పోయినవా ఎప్పుడన్నా ఏంది, గిక్కనేనాయే రోజు అట్లా పోతుంది ఇట్లా వస్తుంది. ఆ రోజు ఎక్కడ పోయినా నిన్న పోలేదు కదా. అబ్బా నువ్వా, నిన్న ప్రొద్దున బ్రష్ చేసుకుంటా ఎటు పోయినావు? గదే గాని అట్లా ప్రొద్దున బ్రష్ చేసుకుంటా పోయినా మళ్ళా వచ్చేసిన అంతే. మరిగా ఇక అవ్వగారిల్లు దగ్గర ఉండద్దాంటి. ఉంటే గిదే గోస, ఊకే పోగుడు అచ్చుడు ఇదే పని. దూరం ఉందనుకోర్రి, ఓ 15 రోజులకు 20 రోజులకు అట్లా పోతేనేమో విలువ ఉంటదాయే. రోజు పోతే విలువ ఉంటదా అనే. ఆ ఇంటికాడ నాకు విలువ ఉండకపోతే ఎక్కడుంటది? నువ్వు భలే మాట్లాడుతావు. చాల్తి. ఓ కృష్ణ, ఓ గింతగానం వేసుకొచ్చినవేంది? నేను ఇంతగానం తింటారా? అది ఏడ బానే ఉందా, తినలేవు? గాయంత తినకపోతే ఎట్లా? ఒక్కొక్క మొగోళ్ళు ఎంత తింటారు? మీరిద్దరే చెప్పుకోవాలి. ఇద్దరు బాగా గట్టిగా గాలొచ్చింది అనుకోర్రి, ఇద్దరు కొట్టుకొని పోతారు. ఒక్కోళ్ళన్న దొడ్డు లేకపోతురి, ఇద్దరు గట్లనే బక్కగా ఉంటరి. ఈ అమ్మాయి గింతే ఆంటీ. మీరు చిన్నప్పటి గింతే ఉన్నారా? ఈమె ఇంకా బాగా బక్క ఉండే ఆంటీ. ఇక 10th క్లాస్ అయిపోయినాక కొంచెం ఇంటర్కి వచ్చినాక సెట్ అయింది. ముందైతే క్లాస్లో ఫ్యాన్ ఎత్తనే మొత్తం గాలేదే లేదు. నువ్వు జోకులు ఆపే, ఫస్ట్ తిను. సరే సరే తింటా. ఎట్లుంది కృష్ణ కూర? మంచిగా సెట్ అయిందా? ఉప్పు కారం మసాలాలన్నీ? బానే ఉంది, బాగుంది టేస్ట్. ఫస్ట్ టైం కదా, మంచినే ఉంది. మంచినే చేసిర్రు చికెన్ కర్రీ. ఇక చేసిన మీరు నచ్చుతారో నచ్చరో అని నాకు మస్తు భయం అవుతుంది అప్పడుతుంది. బాగుంది గాని తిను పోదాం, నాకు నిద్ర వస్తుంది. అడుకోపోయే మరి, నేను తినేస్తా. లేదు, నువ్వు తినేదాకా నేను ఇక్కడనే ఉంటా. తిను. సరే తింటున్నా కదా. తినురా తిను, మంచిగా కూరల నిండా పోసి కలిపిన దెబ్బకే ఈ మందు నీకు ఎక్కి నువ్వు నా చుట్టూ తిరగాలి. ఖచ్చితంగా తిరుగుతావు 2 రోజులల్లా. వెళ్ళొస్తామక్క. థ్యాంక్ యూ సో మచ్ లంచ్కు పిలిచినందుకు. అవో థ్యాంక్స్ ఎందుకు చెప్తున్నావురా? మాకు విలువాలనిపించింది, పిలిచినాం, మీరు వచ్చిర్రు, అంతే సంతోషం. దానికి థ్యాంక్స్ ఎందుకు? సరే అక్క, స్కూల్ నుండి ఎప్పుడు వస్తుంది? 5 అవుతుందిరా. సరే సరే వెళ్ళొస్తాం. సరే మనం తిందామా బిడ్డయ్యా? నువ్వు తినిపో అమ్మా, నేను తింటా. అప్పుడే కూర అయినాక కొంచెం తిన్నా కదా, ఇక ఇప్పుడే ఇంకా ఆకలి అయితలేదు. నువ్వైతే తినిపో. సరే సరే. అమ్మయ్యా, అటో ఇటో అయితే ప్లాన్ అయితే సక్సెస్ అయ్యింది. ఈ దెబ్బతోటి ఆ పోరడు నా చుట్టూ తిరగాలే. చూద్దాం ఎన్ని రోజులు పడుతుందో. ఆయన మాట తీరు బట్టి తెలుస్తుంది కదా. నేనున్న కాడికి రాడాయే, వచ్చి మాట్లాడాయే. నేను ఏది చెప్పినా కూడా మొత్తం వెరైటీగా మాట్లాడతాడాయే. ఇక చూడాలి మరి ఈ దెబ్బతోటి ఎట్లా మారతాడు, ఏం చేస్తాడు, ఏం కథ అనేది. వీడు మారితే ఇక మనకు పైసలకు డోకా ఉండది. ఏమైందే వచ్చి నవ్వుతావు? ఏం లేదు అత్తమ్మా, ఇంట్లో బ్రెడ్ ఉంది, అది ఎవరం తింటలేం కదా. బ్రెడ్ మీద ఎగ్ వేసి ఎగ్ బ్రెడ్ ఆమ్లెట్ చేయాలా? అంటే తింటాడా అని అట్లా చేస్తే? తినడా? నేను ఏం చేసినా బావా తప్పకుండా తింటాడు. తినడే, గట్లా తినడు. చేసినాక తినకపోతే ఏం చేస్తాడు తీ అత్తమ్మ? రోజు ఆఫీస్ నుండి వచ్చినాక ఏముంటలేవు తినడానికి, ఏమన్నా తినబుద్ధి అవుతుంది అని రోజు అంటుండు. ఇక ఆ రోజు అంటుండు కదా, ఈ రోజు వచ్చేసరికి చేసి పెట్టినామనుకో మంచిగా మింగుతాడు. అవి కాదు గాని నూడిల్స్ ఉండే కదా ఇంట్లో, అవన్నా వేయిపో. సరే అత్తమ్మా.
ఓ నా కొడుకుతోటే ఒర్రతరం అయితలేదు అనంటే ఇది ఇంట్లుండి నన్ను ఒర్రిచ్చి సంపుతాంది. నా కొడుకు దగ్గ కోడల్ని నేను తేలేకపోయినా ఏదో కోడలు వచ్చింది అయిపాయే. అగో ఏమైందినా నా తొందరనే వచ్చినావు? ఇలా పని అయిపోయిందమ్మా, అందుకే తొందరనే వచ్చినా. మంచి పని చేసినావు. నీ భార్య ఏమో ఎత్తంద్రా నీ కోసం. ఏంటిది అది చేసేది? దానికి ఏ ఎత్తదని దాన్ని ఏమన్నావా నువ్వు? నీ అవ్వ ఉప్పు ఎక్కువ నన్ను ఎత్తది, కారం తక్కువ ఎత్తది, కారం ఎక్కువ ఎత్తది, ఉప్పు తక్కువ ఎత్తది, దాంతోటి అరిగోస. నువ్వు దాన్ని ఎందుకు ఏమన్నావు? నేనెందుకు ఏమన్నారా? రోజు వచ్చినాక నువ్వు ఏముంటలేవు తినడానికి అని అంటున్నావట కదా, అందుకే బావచ్చే వరకు నేను ఏదో ఒకటి చేస్తా అని ఒర్రింది ఇప్పటిదాకా పోయి వంట రూమ్ లాస్ వచ్చింది. మరి అది ఏం చేస్తాందో ఏం కథనో నాకైతే తెలియదుగా. ఓ ప్రీతి, వచ్చినా గాని ఏం ప్రయోజనాలు చేస్తానవే నా మీద? అద్దద్దు, నువ్వు అట్లా ప్రయత్నాలు చేయకు, నాకు పెట్టకు, అర్థమైందా? ఎందుకు బావా నా చేతి వంట తినకపోతే నువ్వెవరి చేతి వంట తింటావు? ఇప్పుడిప్పుడే కదా నేర్చుకునేది. నేను యూట్యూబ్ లో చూసినట్టు చేస్తున్నా. అద్దే నీ బాంచను. అట్లా అనకు బావా. సరే పో, చేయిపో. ఇప్పుడు అద్దన్నా లొల్లే, చేయమన్నా లొల్లే. చేయిపో. ఒక 2 మినిట్స్ బావా, నువ్వు ముఖం కడుక్కొని ఫ్రెష్ అప్ అయిపో. నేను నీకు తీసుకొచ్చి ఇస్తా. మంచిగా అత్తమ్మ నువ్వు కలిసి తినేయండి, ఎంజాయ్ చేద్దాం. అబ్బో, నువ్వు చేసే తిండికి ఎంజాయ్ అనే? ఫస్ట్ అయితే అయిపో. అమ్మా పెళ్ళి అద్దు అని అన్నా, నువ్వు ఇన్నవా? ఇనకపోతివి. పెళ్లి చేసుకోపోతే ఎట్లా రా కొడుకా అనంటివి. పెళ్లి చేసుకుంటే ఒగ్గిసొంటిది దొరికే బిడ్డ. మొన్ననే పెళ్ళాయే, దానికి కొంచెం బుద్ధి తెలియదు, కొంచెం చిన్నది కదా. ఇక అటు ఇటు అన్నీ నేర్చుకుంటది. కొద్ది రోజులు టైం పడుతుంది అంతే. ఇట్లా గౌరవంగా పెరిగిన పిల్లలు ఎట్లుంటారు గట్లనే ఉంటారు. సరే తీయే. ఇక దోస్తులు, ఇట్లనైతే 2-3 రోజులు గడిచిపోయిందన్నమాట. 2-3 రోజుల తర్వాత ఏమైందో చూడండి. వెళ్తున్నారు? షాప్కి వెళ్తున్నా. ఎందుకు? బట్టల సబ్బులు లేవు, బట్టలు పిండుదాము అంటే సబ్బులు అయిపోయినాయి, అందుకే తీసుకొద్దామని వెళ్తున్నా. అయ్యో, నువ్వు ఈ నుండి ఆడికి నడిచిపోతావా? నేను తీసుకొస్తలే. సరే మరి, డబ్బులు ఇస్తా, 2 తీసుకొని రా, 10 రూపాయలు. పర్లేదులే, నా దగ్గర ఉన్నాయి, నేను తీసుకొస్తా. సరే, బైక్ మీద పోయి తీసుకొస్తా. సరే. అమ్మయ్యా, అటు ఇటు పోరడు మెల్లగా దారికి వస్తాడు. నన్ను యూత్తనే మాట్లాడకపోయేటోడు అసొంటిది నన్ను చూసి ఆపి మరి ఎటు పోతున్నారు అని అడిగి తీసుకొస్తా అని పోయిండు. మందు మంచిగానే పనిచేస్తాంది. పైసలు కూడా వద్దు అని అన్నాడు. ఇంకా అస్తలేడు తీసుకొని. అక్కడ చైర్ మీద పెట్టినా, లోపటిదాకా తీసుకొస్తేమో. చైర్ మీద పెట్టినా, తీసుకో. సరేలే, ఏం చేస్తాంది శాన్వి? ఏం లేదు, అట్టుగానే ఉన్నది. రమ్మంటే ఏమైతుంది? నువ్వే ఆట వస్తే అయిపోతుంది కదా. ఇంటికాడుండి ఏం చేస్తున్నావు? అట్టిగానే ఇంటికాడనే ఇంటి లోపటనే ఉంటావు. అటు వస్తే మంచి టీవీ ఉంటుంది, టైం పాస్ చేయొచ్చు కదా. కావల్లా వచ్చి కూర్చోవచ్చు కదా. ఇక్కడ కూడా మా అమ్మనేమో మా అమ్మ పని మీద మా అమ్మ ఉంటది, మా శాన్వి ఏమో నాతోటి ఒర్రించుకుంటా ఉంటది. నువ్వు వస్తే మీ ఇద్దరు కాసేపు టైం స్పెండ్ చేయొచ్చు కదా. ఇక్కడనే మంచిగా మనశ్శాంతిగా అనిపిస్తది చెట్ల కాడ కూర్చుంటే. అవునవును, ఈ ప్లేసు మాకు బాగా ఇష్టం. నేను చిన్నప్పటి నుండి ఈ ఇంట్లోనే ఉండి ఈ ప్లేస్లోనే ఉన్నా కాబట్టి నాకు కూడా ఈ ప్లేస్ అంటే బాగా ఇష్టం. మీరు అనుకుంటారు కావచ్చు, అయ్యో పిల్లగాడేంది ఊకిటే వేస్తాడు అని. నాకు ఈ ప్లేసు ఇష్టం కాబట్టి నేను వస్తా. మీ ఇల్లు, మీ కథ, మీ జాగా, మీరు రావచ్చు పోవచ్చు, మేమెందుకు అట్లా అనుకుంటాం, నువ్వు అట్లా అనుకోకు. ఓకే ఓకే. సరే, ఒకటి చెప్పల్లా కృష్ణ. ఏంటి? నువ్వు వేసుకున్న అమ్మాయి మస్తు అదృష్టవంతురాలు తెలుసా? దేనికి? అంటే నువ్వు ఒక మనిషిని ఎంత ప్రేమిస్తావు తెలుసా? యా మనిషి నా ఒళ్ళు అని అనుకుంటే మస్తు ప్రేమిస్తావు, మంచిగా రెస్పెక్ట్ ఇస్తావు, కేర్ చేస్తావు. నువ్వెప్పుడు చూసినావు? నీ భార్య పట్ల నాకు కనిపిస్తలేదా? అట్లా నీ ఫ్రెండ్స్ తోటైనా ఎవరితోటైనా అంతే, నువ్వు బాగా టేక్ కేర్ చేస్తావు. అవునా, థ్యాంక్ యూ. అట్లా మమ్మల్ని కూడా చూసుకోవచ్చు కదా, మాకు ఎవరున్నారు? అంటే
అంటే అట్లా కేర్ చేయొచ్చు కదా అని అంటున్నా. ఇక మాకంటూ ఎవ్వరూ లేరు, మా పరిస్థితి నీకు తెలిసిందే కదా. ఎప్పుడు పాప ఉండే, పాప స్కూల్ కోవట్టే, కొంచెం కేరు తీసుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు. అదేం లేదు, మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కూడా నాకు చెప్తే నేను చేస్తా కదా, మేము ఉన్నాం కదా. ఎందుకు మీరు అట్లా ఒంటరిగా ఫీల్ అవుతున్నారు? అట్లా ఎప్పుడు అనుకోకండి, మేము ఉన్నాం కదా. అదే గాని సరే మరి నేను వెళ్తాను ఇక. సరే. పోరడు మెల్లమెల్లగా దారులకు వస్తాండు. ఇట్లా ఎన్నో ఎన్నో మాటలు చెప్పుకుంటా పోరన్నైతే ఈమెనైతే బుట్టలా వారెత్తది దోస్తులు. అయితే మాకు తెలిసిన ప్రకారం ఏంది అని అంటే మందు పెట్టింది, మందు పెట్టేసి పోరన్ని బుట్టలో పడేసింది అని మా టాక్ అన్నమాట, అందరిది టాక్. సో ఆ ప్రకారం అయితే మేము చేస్తున్నాము. ఇక పోరడైతే ఇక మందుకో మరి ఈమె మాటలకో ఎట్లనో కానీ ఈమె బుట్టలో పడిపోతాడన్నమాట. ఇక అప్పటి నుండి ఏం జరిగింది అనేది చూద్దాం. అందరూ లాగ్ చేస్తున్నారు అంటున్నారు కదా, సో లాగ్ చేయకుండా స్టోరీలకు అయితే వెళ్దాం. ఓయ్ గిటు, ఎందుకు నాతోటి మాట్లాడతలేవు? నేను ఏమన్నా అని అంత కోపంగా ఉంటున్నావు చెప్పు. ఎప్పుడు కూడా నువ్వు ఇట్లా ఎయ్యను కూడా ఎయ్యలేదు, ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తున్నావు? అసలు ఏమైంది? ఏం లేదు, నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు నాకు మంచిగానే బుద్ధి చెప్తున్నావు. దేనికి? నేనేమన్నా? ఏమనుడంటే మాటకు మాట మాట్లాడు, మర్రవాడు, అటు పోకు అని అంటే అటు పోవుడు అవసరమా? నేనేటివేనా? ఓకే, మీ అమ్మోళ్ళ ఇంటికి పోకు అని చెప్తున్నా. నేను లేనప్పుడు అటు ఇటు పోయినప్పుడు మంచిగా పోతున్నావు వస్తున్నావు, అవసరమా? ఏమైతుంది పోతే? మా అమ్మోళ్ళ ఇంటికి నేను పోకపోతే ఎవరు పోతారు? నువ్వేమన్నావు పెళ్లి కాకముందు? నీ ఇష్టం వచ్చినప్పుడు, నీకు వాళ్ళు గుర్తుకొచ్చినప్పుడు నువ్వు రా, నేనేమనా అని అన్నావు కదా. మళ్ళీ ఎందుకు ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నావు? అంటే అప్పుడు ఒకలా ఉంటుంది, ఇప్పుడు ఒకలా ఉంటుందా చెప్పు? అన్నీ పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నావు, పిచ్చి పిచ్చి చేస్తున్నావు. నేను పిచ్చి పిచ్చి వేస్తలేను, అర్థమైందా? నువ్వు ఎవ్వరున్నా కూడా, మా అమ్మున్నా ఎవ్వరున్నా కూడా నువ్వు కనీసం రెస్పెక్ట్ కూడా ఇస్తలేవు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నావు. అది కరెక్టేనా? ఎందుకు? నేనేమన్నా? రారా పోరా నడు అవసరమా? లవ్ చేసుకున్నప్పటి నుండి నేను అదే రకంగా నిన్ను పిలుస్తా కదా. ఇప్పుడు పెళ్ళై దగ్గర 4 months దాకా అవుతుంది. ఈ 4 months నుండి ప్రాబ్లం లేంది, ఇప్పుడు ఎట్లా ప్రాబ్లం వస్తుంది నీకు? అంటే రోజులు గడిచిన కొద్దీ ప్రేమ అనేది పోతుందా ఏంది? అదేం లేదు, నువ్వు పండుకో, నాకు నిద్ర వస్తుంది, నన్ను డిస్టర్బ్ చేయకుండా. మైండ్ మొత్తం కొంచెం అప్సెట్ అయింది, అర్థమైందా? దేనికి? దేనికైనా నువ్వు సపరేట్గా వండుకో మూసుకొని. అంతేలే, పెళ్ళయ్యేదాకా ఒక మాట, పెళ్ళైనాక ఒక మాట. నువ్వు చదువుకు, సపరేట్గా మూసుకొని వండుకో. నేను నిన్నేమి అంటలేను, అర్థమైందా? ఇప్పుడెవరు ఫోన్ చేస్తున్నారు? వైబ్రేషన్లా పెట్టిండు. సార్ నీ ఫోన్ ఇయ్యు. దేనికి నా ఫోను? పండుకోలే ఇంకా నువ్వు? పండుకోలే గాని ఇప్పుడు ఫోన్ ఎందుకు గీ టైంలో వస్తాంది? మా దోస్తు వాళ్ళు తాగుకుంటా తినుకుంటా అప్పుడప్పుడు ఇట్లనే ఫోన్ చేస్తారు. నేను ఇప్పుడు లిఫ్ట్ చేసి మాట్లాడినా లేకపోతే పోతున్నానా? సార్ చూపి కదా. ఏంటిది నీకు చూపించేది? నువ్వు లాక్ ఎందుకు చేంజ్ చేసినావు? ఫోన్ ఎందుకు చూపిస్తలేవు? అసలు ఏం చేస్తున్నావు? అరే నేనేం చేస్తున్నా అబ్బా, నువ్వెందుకు నా మీద అంత అనుమానిస్తావు? అంత అనుమానం ఉంటే నా దగ్గర ఉండాల్సిన అవసరం లేదు. మీ ఇంటికి ఓ అలా అయితే నేను పోతే నువ్వు ఉంటావా నేను లేకుండా? ఉంటపో, మరేం చెప్తా? నీకు అంత అనుమానం ఉన్నప్పుడు ఎప్పుడైనా ఒక ఆడదానికి మొగోని మీద అస్సలకే అనుమానం అనేది ఉండద్దు. అర్థమైందా? మొగోనికి కూడా ఆడదాని మీద ఉండద్దు. మరి నా లాక్ నీకు తెలుసు కదా, నువ్వు లాక్ ఎందుకు చేంజ్ చేసినావు? గట్టిగానే కొన్ని ఉంటాయి, ఎందుకు అవసరమా నువ్వు అన్ని యూసుడు? ఏంటి కొన్ని అంటే? ఎవరన్నా చేస్తున్నారా? ఎవ్వరు కాదబ్బా చేసేది. అబ్బేందబ్బా? అబ్బా నా నొర్రియకే, నీకు దండం పెడతా, నీ కాళ్ళు మొక్కుమంటే మొక్కుతా, సప్పుడేక వండుకో. నేను నిన్నేమంటలేను, నువ్వే ఇష్టం ఉన్నట్టు ఫీలింగ్లు అవుతాను, ఇష్టం ఉన్నట్టు అదైతాను ఇదైతాను. సరే మంచిది. ఎందుకే నీకు అంత కోపం నా మీద? నేను ఏం చేస్తున్నా అని? ఏం చేస్తున్నావు ఏం కథ అనేది నాకైతే తెలియదు. నువ్వేదన్నా తప్పుడు పనులు గాని ఏదన్నా వెయ్యాల గాని ఆ రోజు నువ్వు నా సావే చూస్తావు, అర్థమైందా? ఇన్ని సంవత్సరాల పొండి ప్రేమించి పెళ్లి చేసుకున్నాక పెళ్ళైనాక 4-5 నెలలకే నువ్వు ఇట్లా చేస్తున్నావు అని అంటే ఇంకా జీవితాంతం నువ్వు నన్నేం చూసుకుంటావు, నన్నేం అజ్జెత్తావు? నమ్మకం లేదే చేసుకున్నావా? చెప్పే, నమ్మకం లేదే చేసుకున్నావా? నన్ను ఎవడు చేసుకోమన్నాడు? నమ్మకము ఉన్నోని మీదనే చేసుకుంటే అయిపోవు కదా. అవునా? అయితే సరే, నువ్వు ఇట్లనే లొల్లి పెడతావు కదా ఈ రాత్రి అంతా. నేను ప్రొద్దున లేచి మా అమ్మోళ్ళ ఇంటికి పోతావు. నువ్వు ఏమనుకుంటున్నావో నా గురించి? చీటికి మాటికి నా మీదకి బాగా సీరియస్ అవుతున్నావు. ఏట్రా? అబ్బా దీంతోటి ఓ పెద్ద తలకాయ నొప్పి అవుతుంది. అవ్వా ఛీ, ఫోన్ చేద్దాం. హలో
హలో పడుకున్నావా? ఏ పడుకునుడు ఎక్కడిది, నువ్వు ఫోన్ల మీద ఫోన్లు కొట్టబడుతుంది. అది వైబ్రేషన్ రాబట్టే నా భార్యనేమో నాతోటి లొల్లి పెట్టుకున్నది. దేనికి లొల్లి? ఫోన్కి ఇప్పుడు ఎవరు ఎత్తుర్రు, ఏం కథ, నువ్వు ఎవరితోటి మాట్లాడుతున్నావు, నా మీదకి ఎందుకు సీరియస్ అవుతున్నావు, నాతోటి ఎందుకు మంచిగా ఉంటలేవు అని ఓ ఇప్పటిదాకా లొల్లే లొల్లి. మా అమ్మోళ్ళ ఇంటికి పోత పొద్దుగా లేచినాక ఇక ఉండా అని ఆయనత పీకింది. మా అమ్మ దగ్గరకు ఎందుకు కావచ్చు పడుకోవడానికి. అయ్యో బాగానే అదైతంతి. ఆమెకు బగ్గా బలుకున్నది గాని నీ భార్యకు నువ్వు నన్ను ఏమన్నా మంచిదే. నీ తెచ్చిపెట్టిన కొద్దీ అన్ని అడిగిందల్లా కొనిచ్చుకుంటా ఇచ్చిన కొద్దీ ఆమెకు బాగా అలసైపోతుంది. నువ్వు కొంచెం అన్ని తగ్గిచ్చు, అర్థమైతుందా? అన్ని తగ్గిస్తేనే ఆమె నిన్ను భర్త అని పిలుస్తుంది. నీ దగ్గర కొంచెం అదిగినట్టు ఉంటది. నువ్వు అన్ని ఇచ్చుకుంటా అలసి పెట్టినావు అనుకో, నిన్ను కాలుతోటి కూడా దేకది. ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కాదు. సరే సరేలే పండుకో ఇక. ఎందుకు మాట్లాడవా? చూసుకొని వచ్చి ఇన్నదనుకో మళ్ళా పెద్ద కథ అవుతుంది. అప్పుడే పండుకో, నేను ప్రొద్దున వచ్చి మాట్లాడతా గాని. సరే మరి గుడ్ నైట్ రా. గుడ్ నైట్. నేనేంది ఈ మధ్యలో ఇట్లయినా షాన్వి మీద ప్రేమ లేకుండానే అవుతుంది నాకు. ఎందుకో అది అనే మాటలకో ఎట్లనో అది తిట్టిన కొద్దీ నాకు కోపం వచ్చి నేను దాన్ని తిడుతున్నా. ఛీ, మధ్య ఎందుకో ఈ రాణితోటి బాగా క్లోజ్నెస్ అనేది అయిపోతుంది. ఎందుకో ఆమె దగ్గరికి పోవాలి మాట్లాడాలన్నట్టు అనిపిస్తుంది. అంతా అలవాటు చేసుకున్నదా ఆమె నన్ను, లేకపోతే ఎట్లా? అత్తమ్మా, నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. దేనికే? ఏమైంది? దేనికి ఏం లేదు, నేను వెళ్ళాలనుకుంటున్నా, వెళ్తున్నా. రాత్రి వచ్చి నా దగ్గర వంటివి, మళ్ళీ ఇప్పుడు పొద్దుగాలు ఎత్తనే తానం చేసి అమ్మోళ్ళ ఇంటికి పోతానంటావు. ఏమైంది? ఏమన్నా గొడవ గిట్లా పడ్డరా ఏంది? వాడు లేచిండా ఏమో నాకు తెలియదు. నేనైతే పోతున్నా, లేస్తే మాత్రం చెప్పు అమ్మోళ్ళ ఇంటికి పోయిందని. అత్తవా మళ్ళా అను 2-3 రోజుల దాకా. ఏమైంది అంటే, లేకున్నా మీ కొడుకు ఉంటాడట, ఉండు మనుర్రి. ఎందుకు ఇన్ని సంవత్సరాల నుండి నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు ఆయనకు బాగా బాధ అవుతుందట. నేను లేకుండా ఉంటాడట, ఉండు మనుర్రి. ఏమైందే ఓ పిల్ల? పోతుందే. ఏం పుట్టిందిరా నీకు? ఏమంటానవా పిల్లను అలిగి అవ్వగారింటికి ఉరుకుతుంది. ఆ పోనీతి ఎన్ని రోజులు పోతుందో పోనీ. రాదా సూత్తా. ఏం పుట్టిందిరా? ఒక్క రోజన్న దాన్ని ఇచ్చిపెట్టి ఉండవు నువ్వు. ఈ మధ్యలో ఎందుకు దాని మీద అంతా చిరాకు పడుతున్నావు? అది ఎంత బాధపడుతుందో నాకు తెలుసు. రాత్రి వచ్చి నా దగ్గర అన్నది, మళ్ళీ రాత్రి ఏం గొడవ పెట్టుకున్నారు? కాదు, పెళ్లి చేసుకోక ముందు ప్రేమ అనుకున్నప్పుడు ఎన్నో అనుకుంటాం, చేసుకుంటాం. పెళ్ళైనాక కూడా అదే పద్ధతిగా రా పోరా అనుకుంటే ఏడబడితే ఆడ వెళ్తే ఎట్లా పడైతుంది? నాకు విలువ ఉంటుందా అనే అమ్మ. అట్లా వేయద్దు ఇట్లా వేయద్దు అన్నందుకు ఇష్టం ఉన్నట్టు వాగింది. వాగితే వాగని, పోతే ఓని, అత్తే రాని, లేకపోతే లేదు. ఆ పిచ్చి మాటలు మాట్లాడకు. చక్కగా దాన్ని పోయి తీసుకొని రాపో, నడువు. ఆగరాదమ్మా, అదే అత్తది సాయంత్రం వరకు. నీకు ఎందుకు బాధ? పోనీ ఎటు పోతుందో చూస్తా. ఈ లవ్ మ్యారేజ్లు అంటాం గాని లవ్ మ్యారేజ్లు చేసుకుంటే ఎప్పుడు ఇదే లొల్లి. ఈ లవ్ మ్యారేజ్లు చేసుకోవద్దు, ఈ లొల్లీలు పెట్టుకోవద్దు. ఏమైందిరా? ఎటు పోతున్నావు ప్రొద్దున్నే? అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. ఎందుకురా గింత పొద్దున్నే? ఏమైంది? ఏం లేదక్క, ఎందుకో నన్ను తిట్టిండు నైటు, అందుకే నేను పోతున్నా. ఇక భార్య భర్తలు అన్నాక తిట్టుకుంటారు, కొట్టుకుంటారు. నీ చీటికి మాటికి అలిగి అవ్వగారింటికి పోతారా? లేదక్క, ఆయన నాతో ఎంత మంచిగా ఉంటాడనేది నీకు తెలుసు కదా. ఇప్పుడు అస్సలకే నన్ను చూస్తే ఓరుస్తలేడు. అప్పుడు నచ్చిన మాటలు ఇప్పుడు ఆయనకు నచ్చలేవట. అట్లా నాకు ఇట్లా మాట్లాడకు, ఇట్లుండకు, అట్లుండకు అని ఊకంటనే ఉన్నాడు. ఇక మరి ఆయనకు నచ్చని నేను ఆయన దగ్గర ఉండు ఎందుకు? ఆయనను మంచిగా మనశ్శాంతిగా వదిలేస్తే అయిపోతుంది కదా. అందుకే నేను ఇక అమ్మోళ్ళ ఇంటికి పోతున్నా. నాకు కావాల్సింది ఇదేనే, మీరిద్దరు లొల్లి పెట్టుకొని విడిపోవాలి. అయ్యో గట్ల ఎత్తెట్లరా? మళ్ళా మొగోని కోపం అంత మంచిది కాదురా, సప్పుడేక ఉండిపో. లేదక్క, ఆయనకు నా విలువ తెలియాలే. వచ్చి తీసుకొస్తాడా లేకపోతే పోనీ అని వదిలిపెడతాడా చూస్తా. ఇక మొన్ననే పెళ్లి చేసుకుంటారు, ఇప్పుడు పోయి నువ్వు అవ్వగారింటికాడు ఉంటే వాళ్ళు ఎందుకు వచ్చినవని అనరా మళ్ళా లొల్లి? ఏమనరు. వీళ్ళకు గిట్లనే లొల్లయ్యి వీళ్ళు విడిపోవాలి. అమ్మయ్యా, నేను అనుకున్నది అనుకున్నట్టే జరుగుతాంది. పోయిందానే? పోతుంది కదా. అంతగానం తిట్టినవా ఏంది? బాధపడుతుంది. మరిగా నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యాల గాని ఇష్టం ఉన్నట్టు వాగితే తిట్టకపోతే ఏం చేస్తారు? ఇప్పుడు ఆమె పోయి వాళ్ళ అవ్వగారింటికాడు ఉంటే వాళ్ళ అవ్వగారికి చెప్తే మళ్ళా లొల్లీలు కావా? అయితే గాని వాళ్ళ అమ్మోళ్ళకైతే చెప్పని, నేను కూడా చెప్తా అది ఏం చేస్తుంది ఏం కథ అనేది. అట్లా పోతే ఎట్లా? నువ్వు ఉన్నావు కదా. నేనుంటే
నేను అంతా ఏమనక ముందే నన్ను అద్దనుకుని పోతుంది అది. నన్ను అద్దనుకున్నోళ్ళ గురించి నాకెందుకు, అదే అత్తది నేను చూస్తా గాని. నైటు ఫోన్ల మీద ఫోన్లు చేయబడితివి, నువ్వు ఫోన్లు చేసుడితోటే ఇవ్వాలి ఫోన్ అని దానికింత అనుమానం వచ్చే. అయ్యో నాకేం తెలుసు మీరు ఇట్లా గొడవ పడుతుర్రని. ఆమె వండుకుంది కావచ్చని నేను ఫోన్ చేసిన, నాకేమో నిద్ర పడతలేదు. సరేది పోనీ, కోపం మీద పోయింది, మళ్ళా రాకపోతే ఏం చేస్తుంది, మళ్ళా అదే ఫోన్ చేస్తుంది, సాయంత్రం వరకు మళ్ళా అదే వస్తుంది గాని. అవ్వ నేను ఇప్పుడే లేచినా, లేసుడితోటే మా అమ్మ వాయిస్ వినిపిస్తుంది. ఇక సప్పుడేక మరి ఏంది అని లేసే వరకు ఈమె పోతుంది. నీతి అంతే, అది అత్తదా రాదా చూస్తా, లేకపోతే దాని ఆట చెప్తా గాని. సరేలే స్నానం చేసి రాపో. అమ్మ పనికి పోతుందా? పోతుంది, నన్ను కూడా రమ్మంటుంది. పోవల్లా? అవసరం లేదు, నేను నీకు ఇస్తా కదా పైసలు, దేనికన్నా అవసరం ఉంటే నువ్వు పనికోవుడేంది. సరేలే మరి. సరే సరే, నేను ఫ్రెష్ అప్ అయ్యి వస్తా. సరే. ఇక దోస్తులు చూసిర్రా, ఈ ఆడిది ఏయబట్టి ఎంత మంది జీవితాలతోటి ఆడుకుందనేది మీకు కళ్ళకు మేము చూపిస్తున్నాం కదా. మరి లాస్ట్ వరకు దీని బతుకు మంచిగుందా, మరి ఏమైంది ఏం కథ అనేది అయితే చూస్తూ ఉండండి. ఇంకొక 10 ఎపిసోడ్లో మన సిరీస్ అనేది క్లోజ్ అయిపోతుంది, మీకు చూపించేస్తాం కూడా. ఇక దోస్తులు ఇట్లాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే మాత్రం ఇట్లాంటి తప్పులు చేయడం మాత్రం మానుకోర్రి. ఫస్ట్ సంతోషమే రావచ్చు, తర్వాత నరకం నరకం చూస్తారు. ఇక మీరు చూడండి మరి ఏమైతుంది ఏం కథ అనేది అయితే. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని. బై బై దోస్తులు.